Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da South India's #1 travel brand. ఇప్పుడు ఒక స్టార్ ఉన్నారనుకోండి, ఆ స్టార్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి కొత్తగా ఏదైనా ట్రై చేశారు. ఒక మాస్ ఇమేజ్, ఆ స్టార్ క్యారెక్టరిస్టిక్స్ వాటన్నిటిని పక్కన పెట్టి ఒక డైరెక్టర్ విజన్ని చూసి ఒక ప్రాపర్ జాన్రా ఫిల్మ్లో పార్ట్ అయ్యారు అనుకోండి. ఇట్ ఈస్ డెఫినెట్లీ అ వెరీ గుడ్ మూవ్, ఎస్పెషలీ ఇన్ ఇండియా, ఇన్ సౌత్ ఇండియా. అలాంటివి జరిగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ కొలాబరేషన్, ఆ అటెంప్ట్ని మనం అప్రిషియేట్ చేయాలా, లేకపోతే ఆ అటెంప్ట్ చేసినప్పటికీ ఆ ప్రోడక్ట్ ఏవైతే ఉందో అదంత పర్ఫెక్ట్గా లేకపోతే దాన్ని చూసి చూడట్టు వదిలేయాలా? ఎందుకంటే దిస్ ఈస్ డెఫినెట్లీ అ వెరీ గుడ్ మూవ్, ఎంకరేజబుల్. కానీ దాని నుంచి వచ్చే ప్రోడక్ట్ కూడా ఇంకా బాగుంటే ఇంపాక్ట్ బాగుండేది కదా. ఇప్పుడు అటెంప్ట్ని చూడాలా, ప్రోడక్ట్ని చూడాలా? దట్ వాస్ మై క్వశ్చన్ ఆఫ్టర్ వాచింగ్ విడా ముయర్చి, స్టారింగ్ అజిత్ కుమార్ అండ్ డైరెక్టెడ్ బై మగిల్ తిరుమేని. The film is an adaptation of Breakdown. నేను చూడలేదు మూవీ. ఇట్స్ 1997 అమెరికన్ థ్రిల్లర్. సో విడా ముయర్చి వచ్చేసి ఇట్స్ లైక్ అ ప్రాపర్ ఫోకస్డ్ మూవీ. ఎక్కడ కూడా అటు ఇటు అవ్వదు. అజిత్ కుమార్ ఉన్నారు, ఆయనకి ఇంత పెద్ద మాస్ ఇమేజ్ ఉంది, ఫ్యాన్ బేస్ని క్యాటర్ చేయాలి అని వాళ్ళ కోసం మూమెంట్స్ క్రియేట్ చేయడం ఏముండవు. జీరో ఫ్యాన్ సర్వీస్, జీరో. ఇది నాకు చూసినప్పుడు ఐ వాజ్ అట్లీస్ట్, ఇప్పుడు వేటైన్ చూస్తే వేటైన్లో అయినా కొంచెం సటిల్గా అక్కడక్కడ క్యారెక్టర్కి మాస్ మూమెంట్స్ క్రియేట్ చేయడం లాంటివి, అంటే ఆబ్వియస్లీ హే సూపర్ స్టార్డా అని వస్తుంటుంది. అవన్నీ ఉన్నప్పటికీ అది జాన్రా ఫిల్మే. అంటే అది జాన్రా ఫిల్మ్ అయినప్పటికీ దాంట్లో ఈ ఫ్యాన్ సర్వీస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఎటువంటి ఫ్యాన్ సర్వీస్ ఉండదు. ఆ టెంప్టేషన్ని వాళ్ళు రెసిస్ట్ చేసుకున్నది ఇట్స్ వెరీ కూల్. అండ్ చెప్పినట్టే ఎక్కడ స్టోరీలో డైగ్రెషన్స్ అనేవి ఉండవు. క్యారెక్టర్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి, ఆ క్యారెక్టర్కి ఉన్న బ్యాక్ స్టోరీ, ఆ క్యారెక్టర్ ఇప్పుడు ప్రెసెంట్ లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి, తను ఆ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేసుకోబోతున్నాడు, అంతే. అండ్ మొత్తం ఉండేది కూడా ఒక 5-6 క్యారెక్టర్స్. మీరు ట్రైలర్ చూస్తుంటారు, దట్ టెరైన్, దట్ అజర్బైజాన్ టెరైన్ లో అక్కడే ఆ హోల్ వైడ్ షాట్స్ చాలా బాగుంటుంది మూవీ. వెరీ క్లాసీ లుక్. థీమాటిక్ పర్పసెస్ తో చూస్తే కూడా ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ సెన్స్. ఎందుకంటే ఇట్ ఈస్ అ పర్సన్ ఇన్ అన్ ఏలియన్ కంట్రీ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రేంజ్, లైక్ భాష, మనుషులు అందరూ. అండ్ ఒక సిచ్యువేషన్ లో ఇరుక్కున్నాడు, వైఫ్ ని కిడ్నాప్ చేశారు, ఇప్పుడు ఆయన ఎలా కాపాడుకుంటాడు. అండ్ ప్రపంచం మొత్తం తనకు యాంటీగా ఉన్నట్టు అనిపిస్తుంటది. మంచి స్టోరీ లైన్ కదా, కానీ అది అంత బాగా, అంత ఎఫెక్టివ్ గా ఆ సస్పెన్స్, ఆ థ్రిల్ అనేది ట్రాన్స్లేట్ అయిందా హోల్ మూవీకి అంటే అవ్వలేదు, అట్లీస్ట్ నా దృష్టిలో. ప్రాబ్లం అదే. ఇట్స్ అ 151 minute లాంగ్ ఫిల్మ్. చాలా సీన్స్ వాటి వెల్కమ్ ని ఎక్స్టెండ్ చేసి ఓవర్ స్టే చేసేస్తాయి. లైక్ ఈ సీన్ ఇక్కడ అయిపోద్ది అనుకుంటాం, కానీ అవ్వదు, జరుగుతూనే ఉంటుంది. ఇన్ వన్ సెన్స్, ఎస్పెషల్లీ ఇన్ ద ఫస్ట్ హాఫ్, ఇట్ మేక్ సెన్స్. ఎందుకంటే క్యారెక్టర్ కొంచెం క్లూలెస్ గా ఉన్నాడు, ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు నా వైఫ్ ఎక్కడ అని వాళ్ళని అడగడం, వీళ్ళని అడగడం, యునో హీస్ రన్నింగ్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్. ఫస్ట్ హాఫ్ లో ఇట్ మేక్ సెన్స్. ఫస్ట్ హాఫ్ లో ఆ అన్రెస్ట్, ఆ క్లూలెస్నెస్ అనేది అది సస్పెన్స్ కి యాడ్ అవుతుంది. ఆ క్యారెక్టర్ ని కంప్లీట్లీ వల్నరబుల్ స్టేట్ లో మనం చూస్తాం. కానీ ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది సెకండ్ హాఫ్ లో. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం మనల్ని కూర్చోపెట్టారు కదండి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఓకే, వి గేవ్ అవర్ టైం. ఏం పెద్ద హై మూమెంట్స్ ఏం లేకపోయినా కూడా వీఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ. ఆ స్టోరీకి ఏం కావాలో మీరు చేస్తున్నారు, స్టోరీ టెల్లింగ్ జరుగుతుంది, మనం ఎంగేజ్ అయ్యి ఉన్నాము, ఎక్కడికో వెళ్తుంది మూవీ అని. కానీ ఇదంతా ఎస్టాబ్లిష్మెంట్, ఇదంతా అయిపోయాక విలన్స్, లైక్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఆల్మోస్ట్ అదొక కొలిక్ వచ్చేసాక ఇంటర్వెల్ టైంకి, సెకండ్ హాఫ్లో మనం అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనుకుంటాము, అది వెళ్ళదు. మళ్ళీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి మా బ్యాక్ స్టోరీస్ ఇవి, మేము ఇది చేస్తున్నాము, నువ్వు ఇది చేయాలి అని ఆ డబుల్ క్రాసింగ్లు, ఆ బ్యాక్ స్టోరీస్, వాళ్ళు విలనా వీళ్ళు విలనా అన్నట్టు ఒక నేరేటివ్, ఫాల్స్ నేరేటివ్స్ క్రియేట్ చేయడము, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేయడము, ఆ హోల్ థింగ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సెకండ్ హాఫ్ అది చాలా వర్బేటం అయిపోద్ది. అంటే ఇంతసేపు మనం డ్రామా చూసాం కదా, యూ ఎక్స్పెక్టెడ్ టు గెట్ ఇన్ టు అ డిఫరెంట్ మోడ్, లైక్ ఆ యాక్షన్ మోడ్లోకి ఓకే ఇప్పుడన్నా వెళ్తుంది అనుకుంటే వెళ్ళదు. అక్కడ కూడా మళ్ళీ ఇదే, ఈ ప్లే ఒకటి ఉంటుంది. అజిత్ని డామినేట్ చేసేస్తారు బేసికలీ. ఈ రజీనా కెసెండ్రా క్యారెక్టర్, అర్జున్ క్యారెక్టర్, ఆరవ్, వీళ్ళు ప్లే చేసే నెగిటివ్ క్యారెక్టర్స్, ఆ ప్లే ఏదైతే ఉంటుందో వీళ్ళ మధ్య జరిగేది, అది ఎటువంటి ఎక్సైట్మెంట్ ఇవ్వదు, అది ఎటువంటి టెన్షన్ని క్రియేట్ చేయదు. ఇట్ జస్ట్ ఫీల్స్ వెరీ ఫ్లాట్. 151 minute రన్ టైంని పెట్టుకుని ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ఉండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు ఏదైతే ఆ మిస్టరీ అదంతా చూపిస్తారో టువర్డ్స్ ది ఎండ్, అది నాకు నిజంగా అనిపించింది. వేటయాడు వెలయాడు, గౌతమ్ మీనన్ గారి మూవీ ఉంటుంది కదా, దాంట్లో ఒక క్రీపీ ఒక మిస్టరీ ఒకటి ఉంటుంది, వాట్ దీస్ బ్యాడ్ గైస్ డూ అని చెప్పి, అలాంటి దీంట్లో ఒకటి ఉంటుంది. దాన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఆ యాంగిల్లో వెళ్ళుంటే టెన్షన్ కానివ్వండి, స్టేక్స్ కానివ్వండి, అవి ఇంకా ఎక్కువ ఉండేవి కదా అనిపించింది. బట్ ఐ గెట్ ఇట్, దే వాంటెడ్ టు కీప్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ రియలిస్టిక్, విచ్ ఈజ్ అ వెరీ గట్సీ మూవ్, బట్ ద రిజల్ట్ ఐ విష్ వాజ్ మోర్ energetic. Being said, this film is technically solid. I mean, cinematography, especially, that
terrain, the lighting, the way they use those warmth. ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ చూస్తున్న ఫీల్ అయితే కాన్స్టెంట్ గా మనకు కలుగుతూనే ఉంటుంది. లైక్ ఐ సెడ్, మై ప్రాబ్లమ్ విత్ ద ఫిల్మ్ ఈస్ పేసింగ్. ఇఫ్ యూ టేక్ సంథింగ్ లైక్ టేకెన్, ఇట్స్ అ 90-minute ఫిల్మ్. బ్రేక్ డౌన్ కూడా అంతే, బ్రేక్ డౌన్ కూడా 90-minute ఫిల్మే. టేకెన్ లో ఐ థింక్ అరౌండ్ 29th minute లియామ్ నీసన్ డాటర్ కిడ్నాప్ అవుతుంది. ఐకానిక్ ఫోన్ కాల్ ఉంటుంది కదా, ఐ విల్ ఫైండ్ యూ అండ్ ఐ విల్ కిల్ యూ అని. అదొక 30th minute కి ఎంతో జరుగుతుంది. 30 minutes లేటర్ లియామ్ నీసన్ యూఎస్ నుంచి ఫ్రాన్స్కి వచ్చేసి కూతుర్ని కాపాడేసి రెస్క్యూ అంతా అయిపోతుంది 30 minutes లేటర్. నెక్స్ట్ 30 minutes ఇది యాక్షన్ మోడ్, హౌ హీ గెట్స్ ద డాటర్ అవుట్ అని. సో థ్రిల్లర్స్ ఆ పేస్లో ఉంటే వర్క్ అవుతాయి. సో నేను మరీ కొట్టే తెచ్చే అన్నట్టు ఉండాలి అనట్లే, కానీ దీని పేసింగ్ ఈజ్ సో 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 ఆఫ్. ఇదంతా నేను చెప్పినప్పటికీ ఐఎమ్ హ్యాపీ దట్ అజిత్ లాంటి ఒక స్టార్ ఈ మూవీ చేశారు, ఎటువంటి హంగులు ఆడంబరాలు లేకుండా. మన స్టార్స్ చెయ్యరు. లెట్స్ సీ, ఐఎమ్ వెరీ క్యూరియస్ టు సీ హౌ ద ఫిల్మ్ ఫేర్స్ అండ్ ఐ రియలీ హోప్ ఇట్ వర్క్స్. ఎందుకంటే అప్పుడే స్టార్స్ కూడా ఇటువంటి రిస్క్స్ తీసుకోవడానికి ముందుకు వస్తారు. నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అదే, స్టార్స్ రిస్క్ తీసుకున్నారు కాబట్టి అప్రిషియేట్ చేయాలా, లేకపోతే పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేయాలా అని. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. డూ సబ్స్క్రైబ్ టు గలాటా తెలుగు ఫర్ మోర్ రివ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ. Taste Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand.